మనం తీసుకెళ్తున్నామనేది ఇందులో ప్రధానమైన విషయం. కాబట్టి ఈరోజు మీరందరూ వెళ్తున్న వాళ్లకు మరి ఈ దారి పొడుగున ఇంత గొప్ప సంకల్పంతో శబరిమల యాత్ర చేస్తున్న ఈ వేలాది లక్షలాది మంది అయ్యప్ప భక్తులకు మీ గ్రామాల దగ్గర వచ్చినప్పుడు తప్పకుండా మనం చేయాల్సింది వారి ప్రోత్సాహం ఏంటంటే, వారి పులిమేరుకి వస్తున్నారు అని అంటే మన పులిమేరు నుంచి మన పులిమేరు దాటేదాకా హిందూ అయిన ప్రతి బంధువు కూడా వారికి నిలబడి మాల వేసుకున్న వ్యక్తులు, శ్రేయోభిలాషులు, అయ్యప్పకు ప్రత్యక్షంగా పరోక్షంగా పరిచయం ఉన్న ప్రతి వ్యక్తులు కూడా వారితో 2 అడుగులు వేసి వాళ్ళు మనకు ఆశించేది ఏం లేదు. వాళ్ళు 1500-1200 కిలోమీటర్లు నడిచే అవసరం లేదు. మన ఊర్లో వచ్చారు అని అంటే మన ఊరు దాటించేదాకా మన బాధ్యతగా వారి వెంబడి ఉండాలి అని చెప్పేసి ఈ వాతావరణాన్ని ఊరూరా వాడవాడ ఆ ప్రోత్సాహాన్ని ఇవ్వాలని చెప్పేసి యావత్ అయ్యప్ప భక్తులకు, దేవాలయ ధర్మకర్తలకు, వివిధ సమాజాల ప్రతినిధులకు, ఎందుకంటే హైదరాబాద్ నుంచి శబరిమల దాకా తిరుపతి రోడ్డు ద్వారా వీళ్ళు వెళ్తున్నారు. కాణిపాకం, అరుణాచలం, సమయపురం, శ్రీరంగం, జంబుకేశ్వరం, శబరిమల ఇక్కడ దాకా వీరి యొక్క అన్ని క్షేత్రాలను టచ్ చేస్తూ, బహుశా ఒకప్పుడు పాదయాత్ర ఎలా ఉండేదంటే హైదరాబాద్ నుంచి శబరిమలకి వెళ్ళేది, మధ్యలో క్షేత్రాల గురించి ఎక్కువ ఉండేది కాదు నాకు తెలిసినంత వరకు. ఇప్పుడు క్షేత్రాలు కూడా దర్శనం చేసుకుంటూ ఒక పవిత్రంగా స్వామికి అక్కడ ఇరుముడి సమర్పించాలనే సత్సంకల్పం మేము అఖిల భారత అయ్యప్ప దీక్షా ప్రచార సమితి ద్వారా మేము కోరేది అయ్యప్పకి ఏంటంటే, వీరికి సంపూర్ణంగా ఆరోగ్యాన్ని ఇవ్వాలని, ఆనందాన్ని ఇవ్వాలని, నడిచే శక్తిని ప్రసాదించాలని, వీరికి ఎలాంటి చిన్న ఒక రవ్వ కూడా గుచ్చుకోకుండా మళ్ళీ వాళ్ళ ఇంటికి వాళ్ళు క్షేమంగా తిరిగి వచ్చి ఆ ఆనందాన్ని సమాజానికి పంచాలని కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. స్వామి శరణమయ్యప్ప, శరణమయ్యప్ప, శరణమయ్యప్ప. వీళ్ళు దారి పొడుగునా వెళ్ళే అనేక చోట్ల కూడా అఖిల భారత అయ్యప్ప దీక్షా ప్రచార సమితి అనేక విధాల అకామిడేషన్ విషయం కావచ్చు, ఫుడ్ విషయం కావచ్చు, మెడికల్ విషయం కావచ్చు, ఏది ఇబ్బంది ఉన్నా కూడా వారికి మనం తీర్చేదాకా మనకు అందుబాటులో ఉండేంత వరకు చేయడానికి మనం సిద్ధంగా ఉన్నామని సభాముఖంగా తెలియజేస్తూ సర్వే జన సుఖినో భవంతు. శరణమయ్యప్ప, శరణమయ్యప్ప. మహాపాదయాత్ర